హైదరాబాద్ మెట్రో మరో దోపిడీకి తెరలేపింది. నాగోల్ మెట్రో స్టేషన్లో ఫ్రీ పార్కింగ్ ను ఎత్తివేసింది. నిన్నటి వరకు ఫ్రీ పార్కింగ్ అమలులో ఉండగా నేటి నుంచి బాదుడు షురూ చేసింది. బైక్ కు మినిమం 2 గంటల వరకు 10 రూపాయలు, 8 గంటల వరకు 25 రూపాయలు, 12 గంటల వరకు 40 రూపాయలు నిర్ణయించింది. అలాగే కార్లకు మినిమం 2 గంటలకు 30 రూపాయలు, 8 గంటలకు 75 రూపాయలు, 12 గంటల వరకు 120 రూపాయలు చొప్పున నిర్ణయించారు. దీనిపై మెట్రో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. తమకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికులు మెట్రో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అధికంగా టికెట్స్ రేట్ పెంచి ఇప్పుడు పార్కింగ్ కూడా డబ్బులు వసూలు చేయడం అన్యాయమని మండిపడ్డారు. తమకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికులు డిమాండ్ చేశారు. All of them, these things are happening. Only the board has been quit. There is no information in clear. And the quantum is what they are charging, which is very much too much. And the people who are traveling from such a long distance, they are not even getting the seat. To be frank, I will wait, every day I will wait 20 minutes. It is not only my problem, everyone. All the employees should be actually serious action. We are the people who are paying the journey tax. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఎల్బీ నగర్ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, స్పందన ఏదైతే ఎల్ఎన్టీ మెట్రో సంస్థ తీసుకున్నటువంటి నిర్ణయంతో అయితే మెట్రో ప్రయాణికులపై అయితే మరో భారం పడిందనే చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు రద్దీ పెరుగుతున్న తరుణంలో ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, మిగతా ఇతర కంపెనీలో చేసే సంవత్సరంలో పనిచేసే ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ ఎలాంటి రిస్క్ లేకుండా మెట్రోలో ప్రయాణించడానికి అయితే ఎక్కువగా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగానే అయితే ఒక భారం మోపినట్లే అయిపోయింది. మెట్రో ఏదైతే గత 5-6 సంవత్సరాల క్రితం దాదాపుగా 2017 నుంచి కూడా 2018 నుంచి కూడా ఫ్రీ పార్కింగ్ అవైలబుల్ ఉన్నటువంటి నాగోల్ మెట్రో స్టేషన్ లో అయితే ఫ్రీ పార్కింగ్ అయితే నిన్నటి వరకు వచ్చి ఈ రోజు నుంచి తొలగించడం జరిగింది. ఆ మెట్రో పార్కింగ్ తొలగించడంతో దాదాపుగా కొన్ని వేల మంది పైన అయితే భారం పడిందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా దీంట్లో బైక్ కి ఒక రేటు, అదే విధంగా కార్ కి ఒక రేటు ప్రైస్ అయితే వాళ్ళైతే ఎల్ఎన్టీ సంస్థ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు మార్నింగ్ అక్కడికి వెళ్ళినటువంటి ఏదైతే మెట్రో ప్రయాణికులకైతే షాక్ తగిలిందని చెప్పొచ్చు. అక్కడికి వెళ్ళిన వెంటనే మెట్రో పార్కింగ్ రెగ్యులర్ గా అయితే ఓపెన్ గా ఉండే పార్కింగ్ లోకి సెక్యూరిటీ వారు ఎవరినైనా కూడా అనుమతించేవారు. అయితే ఇప్పుడు లోపలికి వెళ్లే పరిస్థితి లేకుండా టోకెన్ తీసుకున్న వారికి, అదే విధంగా పార్కింగ్ అమౌంట్ చెల్లించిన వారికి మాత్రమే వాళ్ళకి సంబంధించిన బైక్ కానీ అదే విధంగా కార్ కానీ లోపల పార్క్ చేయాలని చెప్పేసి అయితే గట్టి నిబంధనని చెప్పడంతో అయితే వాళ్ళు షాక్ గురయ్యారు. అయితే దీంట్లో మినిమం 2 అవర్స్ లో అయితే 10 రూపీస్, బైక్ అయితే 10 రూపీస్, అదే విధంగా బైక్ 8 అవర్స్ కి అయితే 25 రూపీస్, అదే విధంగా బైక్ 12 అవర్స్ కి అయితే 40 రూపీస్, అదే ఎవ్రీ ఎక్స్ట్రా 1 అవర్ కి ఒకసారి 5 రూపీస్ పెంచుతామని చెప్పేసి అయితే అక్కడైతే సైన్ బోర్డు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదే కార్లు ఫేర్ చూసుకున్నట్లయితే మినిమం గా 30 రూపీస్, అది కూడా 2 గంటల వరకే. అదే 8 అవర్స్ కి అయితే మాత్రం 75 రూపీస్, 12 అవర్స్ కి అయితే 120 రూపీస్. అదే దీనికి ఎక్స్ట్రా పర్ అవర్ వచ్చేసి 15 రూపీస్ అయితే ఫేర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీంట్లో స్పెషల్ గా మెన్షన్ చేసిన దాంట్లో వాళ్ళు చేసిన సైన్ బోర్డు లో మాత్రం మంత్లీ పాస్ తీసుకున్న వారికి, ఏదైతే మెట్రో పాస్ తీసుకుని ప్రయాణిస్తున్న వారు, అదేవిధంగా ఇప్పుడు పార్కింగ్ పాస్ తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో అయితే 40% డిస్కౌంట్ కూడా ఇస్తామని అయితే వాళ్ళకైతే ఆఫర్ కూడా చెప్తున్నాడు. అప్పటికి ఇది చూసినటువంటి మెట్రో ప్రయాణికులు అయితే నాగోల్ మెట్రో స్టేషన్ కు వచ్చేసి అయితే ఎల్ఎన్టీ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేయడము, అక్కడే కొద్దిసేపు బైఠాయించి ఆందోళనకు దిగడము, అనంతరం ఆ మెట్రో సంస్థ వాళ్ళు వచ్చి వీళ్ళతో మాట్లాడి మేము చేసేదేం లేదు, అక్కడ పైనటువంటి అధికారులు చెప్పిన ప్రకారమే మేము చేశాము. అయితే దీనికి సంబంధించి కొద్ది రోజులుగా అయితే నాగోల్ మెట్రో స్టేషన్ లో దాదాపు మియాపూర్ వరకు 30 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఈ 30 కిలోమీటర్స్ రేడియేషన్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీసే కావచ్చు, దాదాపుగా ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మాత్రమే ఇక్కడ ప్రయాణిస్తుంటారు. దాదాపుగా కార్ పార్కింగ్ కూడా 5 to 6 acres పైన ఉంటుంది ఇక్కడ నాగోల్ మెట్రో స్టేషన్ కి సంబంధించి. అయితే ఇక్కడ ఇంకొక మెట్రో స్టేషన్ ఎల్బీ నగర్ ఉన్నా కూడా అక్కడ మెట్రో పార్కింగ్ లేదు కాబట్టి జంక్షన్ అమీర్పేట్ జంక్షన్ లో దిగి వాళ్ళు క్రాస్ అవి వేరే ట్రైన్ మెట్రోలో హైటెక్ సిటీ కానీ మాదాపూర్ కానీ వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఎక్కువగా వెళ్తుంటారు. కార్ పార్కింగ్ ఎక్కువగా కానీ బైక్ పార్కింగ్ కానీ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉందని చెప్పేసి నాగోల్ మెట్రో స్టేషన్ అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఈ సమస్య ఎల్ఎన్టీ సమస్య ఏదైతే ఉందో ఈ సమస్య తీసుకున్నటువంటి నిర్ణయానికి అయితే మెట్రో
మెట్రో ప్రయాణికులు అయితే ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. అయితే దీంట్లో చూసుకున్నట్లయితే మెట్రో స్టేషన్ లో వెళ్ళేటువంటి ప్రయాణం అంటే ఫేర్ కంటే ఇక్కడ పార్కింగ్ చేసేయడానికి ఫేర్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. అంటే దీంట్లో దాదాపుగా ఒక ఆఫీస్ అనేది 8 hours వరకు ఉంటుంది. 8 hours అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ మెట్రో స్టేషన్ చేరుకోవడానికి 1 hour అటు ఇటుగా జనరల్ గా చూసుకున్నా కూడా దాదాపుగా ఒక కార్ పార్కింగ్ చేస్తే 12 hours కంపల్సరీ పార్కింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా 12 hours చేస్తే 120 రూపీస్ ఇంటూ పర్ డే 120 రూపీస్ తీసుకున్నా కూడా 30 days కి దాదాపు 3600 రూపీస్ ఫేర్ పే చేయాల్సి ఉంటుంది. దీంట్లో మెట్రో పాస్ తీసుకున్న దానికంటే మెట్రో స్టేషన్ లో పార్కింగ్ చేసిన దానికి ఎక్కువ అమౌంట్ అవుతుంది. ఇది పేద ప్రజల పైన, మధ్యతరగతి ప్రజల, ఉద్యోగుల పైన భారపడుతున్నైతే ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శివ.